ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటండి? సమద్విబాహు త్రిభుజము. చెప్పండి. ద్విబాహు త్రిభుజము అంటే ఈ రెండు సమానంగా ఉంటాయి. ఈ రెండు సమానంగా ఉంటాయి. అర్థమైందా చెప్పిన మాట? భూమికి ఆనుకున్నది భూమి బేస్ లేదా ఎక్స్ అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది సి అనుకుంటే ఇది డి అనుకోవచ్చు. ఈజ్ 8 సెంటీమీటర్స్. ఏది 8 సెంటీమీటర్ అంటే ద ఆల్టిట్యూడ్ డ్రాన్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అండి. ఆల్టిట్యూడ్ అంటే ఏంటండి? హైట్. మర్చిపోవద్దు. ఒక సమద్విబాహు త్రిభుజంలో ఆధారానికి వేసిన ఎత్తు, ఆధారానికంటే ఇది ఎత్తు ఎంతంటే 8
రెండో సమ్ అండి, XY టుగెదర్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. Y and Z together can do a work in 30 days. ZX can do together work in 40 days. Then 3 together can do the same work in how many days? చూడండి, ఈ XY ఇద్దరు ఎన్ని రోజులు చేస్తారంటే 20 రోజులు చేస్తారు. YZ ఎన్ని రోజులు చేస్తారంటే 30 రోజులు చేస్తారు. ZX ఎన్ని రోజులు చేస్తారంటే 40 days చేస్తారు. వాడు అడిగే ప్రశ్న ఏంటంటే దెన్ దే 3 of them together can do the same work in how many days? ఎన్ని రోజుల్లో జరుగుతుందని అడిగాడండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం వచ్చేసరికి 120, 20కి 30కి 40కి ఎల్సిఎం ఏమొచ్చి 120. ఓకేనండి, 120లో అన్నీ పోతాయండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే 26లు 43లు 34 43. సో 6 4 10 13/120. 13/120 అనేది ఎవరిదంటే 2 of x plus y plus z అనే ముగ్గురిది కాదు, ఆరుగురిది. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్లు 2 ఉన్నాయి, వైలు 2 ఉన్నాయి, జడ్లు 2 ఉన్నాయి. కాబట్టి 2 of x plus y plus z అండి. దేర్ ఫోర్ x plus y plus z ఈక్వల్ టు 13/240 అవుతుంది. సో 1 day వర్క్ 13/240 అయితే టోటల్ వర్క్ ఏమవుతుందంటే 240/13 అవుతుందండి. 13 1 13, రిమైండర్ ఏంటంటే 11. 11 పక్కన 0, 13 8 104, 6. సో 18 and 6/13 days అండి. సో ఆప్షన్ 1 అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? చూడండి, 1 day వర్క్ కావాలంటే 1/20 అండి. ఓకేనా, అలాగే 1/30 అండి, అలాగే 1/40. సో ముగ్గురు యొక్క ఇన్ఫర్మేషన్ అడిగాడు, కానీ మనకు ఆరుగురు యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. 2 of x plus y plus z ఈక్వల్ టు 13/120. దేర్ ఫోర్ x plus y plus z ఈక్వల్ టు 13/240 అండి, 1 day వర్క్ అయితే కనుక. ఓకేనండి, సరే కంప్లీట్ వర్క్ కావాలంటే రెసిప్రోకల్ చేస్తే సరిపోతుందండి. ఓకేనండి, రైట్. ఇది చూద్దామండి. థర్డ్ సమ్, ఏ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పేబుల్ యాన్యువల్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా చక్రవడ్డీ రూపేణా యాన్యువల్లీ సంవత్సరానికి వాడు వడ్డీ పే చేయాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద ఇంట్రెస్ట్ ఇన్ 2 successive years వాజ్ 225. 2 సంవత్సరాలకి ఎంత వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్, 225 మరియు 236.25 రూపాయలు వచ్చింది. అంటే మొదటి సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 225 వచ్చిందండి. అలాగే రెండో సంవత్సరానికి ఎంత వచ్చిందంటే 236.25 వచ్చిందండి. అర్థమైందా చెప్పిన మాట? గమనించారు కదా? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. డియర్ ఆస్పిరెంట్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ లా కాదు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే వడ్డీ పే చేసినా పే చేయకపోయినా సేమ్ వడ్డీ వస్తుంది. పే చేసావు కదా అని వడ్డీ తగ్గదు, పే చేయలేదు కదా అని చెప్పేసి వడ్డీ పెంచడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే వడ్డీ కట్టకపోతే వడ్డీ మీద కూడా వడ్డీ పడుతుంది. అర్థమైందా చెప్పిన మాట? ఎంత ఎక్స్ట్రా పడిందంటే కనుక డిఫరెన్స్ చూడండి, 6లో 5 పోతే 1 అండి, 3లో 2 పోతే 1 అండి. ఓకేనండి, సరేనండి, సరిపోయింది కదండి, 25. ఓకేనండి, అట్లాగే దేని మీద వడ్డీ పడిందంటే 225 రూపాయలు ఇనీషియల్ వడ్డీ మీద వడ్డీ పడుతుంది. ఇంటూ 100, 25 4 25 9, 4 11 44. 44కి 4 పావలాలు కలిపితే ఏమవుతుందంటే 1 రూపాయి. సో 5% వడ్డీ వచ్చిందండి, డౌట్ ఏం లేదు. సో నన్ ఆఫ్ దీస్ అండి, ఆప్షన్ 5. ఓకేనండి, రైట్. ఇలా చూడండి, ఇన్ ఎన్ ఎలక్షన్ వేర్ దేర్ ఆర్ 2 candidates ఓన్లీ. ఎలక్షన్లో 2 candidates పాల్గొన్నారు. ఓకే, ద క్యాండిడేట్ హూ గెట్స్ 43% ఆఫ్ ద ఓట్స్ ఈజ్ రిజెక్టెడ్ బై ఏ మార్జిన్ ఫర్ 20 votes. అంటే ఒకానొక వ్యక్తికి 43% వస్తే రెండో వ్యక్తికి ఏమొచ్చిందంటే 57% వచ్చింది. ఒకానొక వ్యక్తికి 43% వస్తే రెండో వ్యక్తికి ఎంత వచ్చిందండి? 53. ఎలా చెప్తున్నారంటే
100లో 43 తీసేయాలి, బ్యాలెన్స్ 57. ఓడిపోయే వ్యక్తికి 43 వస్తే గెలిచే వ్యక్తికి 57 వస్తుందండి గెలిచే వ్యక్తికి. సో చూసుకుంటే కనుక 14% ఈజ్ గివ్ రైజ్ టు 420 ఓట్లండి. అర్థమైందా చెప్పిన మాట? సో చూసుకుంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ వాస్ ఎక్కడిదక్కడ 100% అండి, మర్చిపోవద్దు. 14 3 42 పక్కన 0. సో 130 ఏమవుతుందంటే 3000 ఓట్లండి. ఎంత అండి ఇక్కడ? 3000 ఓట్లండి. ఆప్షన్ 1 రైట్ అండి. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ బిలిద్దరూ పార్ట్నర్షిప్ చేస్తున్నారు బై మేకింగ్ ఇన్వెస్ట్స్ ఇన్ ద రేషియో 1:2. సో ఏ అనేవాడు బి అనేవాడు 1:2 రేషియోలో పెట్టుబడులు పెట్టారంట. 5% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. అర్థమైంది కదండి? ఇక్కడ 5% ఏమైందంటే చారిటీకి పోయింది. బీస్ షేర్ ఎంత వచ్చిందంటే 760 రూపాయలండి. బి యొక్క షేర్ 760 రూపాయలు అయితే 2 ఎప్పుడు 760 అవుతుందంటే 380 టైమ్స్ అండి. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది 180, ఇది 380 టైమ్స్ అయితే ఇది కూడా 380 టైమ్స్ ఏనండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట? సో మొత్తానికి ఇది ఎంత అంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, 1140, 60, 80 కలిపితే ఓకే 7 1 8 3 1140. ఓకేనండి. ఇదంతా కూడా దేనికి సమానం అంటే 95%కి సమానం. 5% చారిటీ పోయిందంటే ఓవరాల్గా ఉన్నది ఎంత? 100% అండి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మోర్. సో మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మోర్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాన్సిలేషను 100/95 ఇంటూ 1140, 19 95, 19 14 పక్కన 0, 5 1 5 12, 1200 రూపీస్ అండి. ఎంత అండి ఇక్కడ? 1200 రూపీస్. ఆప్షన్ 1 అండి. అంటే 95% 1140 అయితే టోటల్ అనేది 1200 అవుతుందండి. నెక్స్ట్ వన్, ఏ లోన్ కెన్ డే వర్క్ ఇన్ 30 days. ఏనే వాడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 30 days చేస్తాడు. బి అనేవాడు ఏం చేస్తాడంటే అదే పనిని 60 రోజులు చేస్తాడు. బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడండి ఇక్కడ? అదే పనిని 60 రోజులు చేస్తాడు. ఇఫ్ ఏ లోన్ వర్క్స్ ఫర్ 5 days, ఏనేవాడు 5 days చేసిన తర్వాత లీవ్స్ ద వర్క్, పని నుంచి వదిలి వెళ్ళిపోయాడు. ఎవడు? ఏనేవాడు. ఏనేవాడు పని నుంచి వదిలి వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఎవడు చేయాలి? బి అనేవాడు చేయాలి. అండ్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ డూ ద రిమైనింగ్ వర్క్ బై బి అలోన్. బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగాడండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక ఏ అనేవాడు 30 days చేస్తాడు, బి అనేవాడు 60 days చేస్తాడు. ఏ అనేవాడు 5 days చేసిన తర్వాత పని నుంచి వదిలి వెళ్ళిపోయాడు. బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 5 days వర్క్ డన్ బై ఏ, 5 days వర్క్ డన్ బై ఏ. ఏ అనేవాడు 5 days చేశాడు కాబట్టి ఏ అనేవాడు 1 day వరకు 1/30. అలాంటిది 5 days చేస్తే 5 1 జా 5 6 జా, సో 1/6 వర్క్ కంప్లీట్ చేసేసాడు ఏ అనేవాడు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే 5/6 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1 - 1/6 అనేది ఏమవుతుందంటే 5/6కి సమానం. న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్. సో ఖచ్చితంగా అప్పుడు ఏ అనేవాడు వెళ్ళిపోయాడంటే బి అనేవాడే చేయాలి, మరి తప్పదు. సో 60 daysలో చేయాలి. బి అనేవాడు 60 daysలో చేస్తాడు. కానీ వాడు చేసిన తర్వాత వీడు ఎంత టైంలో చేస్తాడంటే 50 daysలో చేస్తాడండి. ఎన్ని రోజుల్లో చేస్తాడండి ఇక్కడ? 50 days చేస్తాడండి. ఆప్షన్ 2. ఆప్షన్ అనేది ఏంటండి ఇక్కడ? 2 అండి. రైట్ అండి. చూడండి డియర్ గైస్, ఏ అనేవాడు 30 days చేస్తే బి అనేవాడు 60 days. ఇది లెక్కలో ఉందండి. 1 day వరకు 1/30 అండి. అలాంటిది 5 days చేస్తారు కాబట్టి ఇంటూ 5 days చేస్తున్నామండి. సో 5/6 ఇంటూ 60 days చేస్తే 50 days ఆన్సర్ అండి. ఆప్షన్ 2 రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ టౌన్ కరెంట్ బర్త్ రేట్ 75/1000. 1000లో బర్త్ రేట్ ఎంత ఉందంటే 1000లో బర్త్ రేట్ అనేది 75 మంది. అంటే ప్రతి 1000 మందికి చూడండి ఫ్రెండ్స్, 1000 మందిలో 75 మంది పెరుగుతున్నారు. వేరేస్ కరస్పాండింగ్ డెత్ రేట్ 21. అంటే చనిపోతున్న వాళ్ళు ఏంటంటే 21 మెంబర్స్ 1000 మందిలో. ద నెట్ గ్రోత్ రేట్ ఈజ్, పెరిగే వాళ్ళ సంఖ్య అడిగాడు. అర్థమైందా? వీళ్ళు పుట్టేవాళ్ళు.
వీళ్ళు చనిపోతున్న వాళ్ళు. ఇందులో ఇది తీసేయండి, అంతే కదా. ఆస్తిలో అప్పు తీసేస్తే కదా మిగిలింది మనకు కనబడుతుంది. 5లో 1 పోతే 4, 7లో 2 పోతే 5. ఎంతమందిలో జరుగుతుందంటే ఇది 1000 మందిదే, ఇది కూడా 1000 మందిదే. ఏ ఒక్కరు 100 మందిది కాదు. సో ఇంటూ 100 కొట్టండి, పర్సంటేజ్ కదా మరి. సో 2 సున్నాలకు 2 సున్నాలు పోతే ఓవరాల్గా వచ్చే యావరేజ్ రేట్ గ్రోత్ ఎంత ఉంది? 5.4. 5.4 అనేది ఏంటండి? ఆప్షన్ 3 రైట్ అండి. నెక్స్ట్, ఏ మోటార్ బోట్ కెన్ రో 25 kilometers upstream and 39 kilometers downstream in 8 hours. Also, it can go 35 kilometers upstream and 52 kilometers downstream in 11 hours. The rate of flow అంటే కనుక ప్రవాహ వేగం అని అర్థం. ద రేట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అన్నా ఓకేనండి. ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ అన్నా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి డియర్ గైస్. చూడండి, 25 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్లో, అలాగే 39 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్లో పట్టే సమయం ఎంత అంటే 8 గంటలు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని గంటలు? 8 గంటలు. ఆల్సో ఇట్ కెన్ గో 35 కిలోమీటర్లు అప్ స్ట్రీము అంటే B-W. అట్లాగే ఓకే చూడండి ఫ్రెండ్స్, 52 కిలోమీటర్లు B+Wలో రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇది ఎంత అవుతుందంటే, ఎంత టైం పడుతుందంటే 11 hours టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి స్ట్రక్చరు, 11 hours టైం పడుతుందండి. 11 గంటలు పట్టింది. డియర్ గైస్ ఇక్కడ వినండి, 25కి 35కి హెచ్ఎఫ్ కట్ అండి. షార్ట్ కట్ కదా మరి మనకు కావాల్సింది. 25కి 35కి హెచ్ఎఫ్ ఎంత? 5. అలాగే 39కి 52కి హెచ్ఎఫ్ ఎంత? 13. 25కి 35కి హెచ్ఎఫ్ 5, 39కి 52కి కావాల్సింది హెచ్ఎఫ్ 13. అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ రెండిట్లో 5 పోతుంది, ఈ రెండిట్లో 13 పోతుంది. ఒక్కసారి గమనించండి, నేను B-W ప్లేస్లో 5 వేస్తే 5 1 5 5 ఓకేనండి. B+Wలో 13 వేస్తే 13 1 13 3 5+3 ఎంత వచ్చిందండి? 8 hours వచ్చిందా? అలాగే B-W ప్లేస్లో 5 వేస్తే 5 1 5 7 B+Wలో 13 వేస్తే 13 1 13 4 7 4 ఎంత వచ్చిందండి? 11 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ B-W 5 వేస్తే B+W 13 వేస్తే చూడండి యావరేజ్ కడితే ఏమొస్తుందంటే, ఫస్ట్ ఏబీలో ఏ వస్తుంది, పీక్యూలో పీ వస్తుంది, ఎల్ఎంలో ఎల్ వస్తుంది, ఎక్స్వైలో ఎక్స్ వస్తుంది, ఓకే బిఎస్లో బిగ్గర్ అండ్ స్మాలర్లో బి వస్తుంది. మరి B&W అంటే బోట్ వస్తుందండి. B&Wలో ఏమొస్తుంది? బోట్ వస్తుంది. సో చూసుకుంటే కనుక 18/2 ఎంత వచ్చిందండి ఇక్కడ? చూడండి ఫ్రెండ్స్, 5 + 13 18, 18/2 ఎంత? 9. ఈ 9 అనేది ఏంటి? బోట్ స్పీడ్. కానీ వాడు ఏమడిగాడు? ప్రవాహ వేగం అడిగాడు, నీటి వేగం అడిగాడు. అంటే నీటి వేగం ఎలా తెలుస్తుందండి? దీనికి డిఫరెన్స్ చేయాలా? 9కి 13కి డిఫరెన్స్ 4 అంటే వాటర్ స్పీడ్ ఎంత అండి? 4. లేదా 9కి 5కి డిఫరెన్స్ కట్టండి 4. 4 అనేది ఆప్షన్ 2లో ఉంది. ఇది మీకు అర్థం కాకపోతే ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. దీనికి హెచ్ఎఫ్ కట్టుకున్నారు కదా రైట్ అండి. ఇలా చూడండి, B+W ఎంతంటే 13, B-W ఎంతంటేనన్నా 5. సో W గెట్స్ క్యాన్సిల్. 2B = 18 అయితే B = ఏమవుతుందండి ఇక్కడ? 9 అవుతుందండి. B = ఏమవుతుందండి ఇక్కడ? 9 అవుతుందండి. B = 9 అయితే ఆటోమేటిక్గా W = ఏమవుతుందండి? 5 అవుతుందండి. ఓకేనా గైస్? సరే 4 అవుతుందండి. W ఏమవుతుందండి ఇక్కడ? 9 ఇందులో ప్రతిక్షేపిస్తే 9కి 13కి డిఫరెన్స్ 4, 9కి 5కి డిఫరెన్స్ 4. వాడు వాటర్ స్పీడ్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 2. లేదంటే కనుక ప్రొసీజర్ అయితే కనుక చాలా పెద్దగా వస్తుంది. B² - W² వస్తుందండి. ఎల్సిఎం కడితే ఇక్కడ కూడా B² - W² వస్తుందండి. ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ చేయడానికి టైం పడుతుంది. నేను చెప్పేది హెచ్ఎఫ్ మోడల్లో చేశానండి రైట్ అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ alone can do a work in 40 days, ఏను వాడు ఎన్రోల్ చేస్తాడంటే 40 days చేస్తాడు. ఓకే, ఇఫ్ ఈ వర్క్డ్ ఫర్ 8 days, 8 రోజులు చేసిన తర్వాత అండ్ ద రిమైనింగ్ వర్క్ B can completed it in 60 days,
మిగిలిన పని బీకి ఎన్ని రోజులు టైం పడుతుందండి? 60 రోజులు టైం పడుతుందంట. దెన్ దే బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? మరి ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడిగాడండి. డియర్ గైస్, ఇక్కడ చూడండి, ఏనవాడు ఎవ్వడు వేలు పెట్టకుండా ఉంటే ఏనవాడు 40 డేస్ చేస్తాడు, అవునా? సో ఇక్కడ చూసుకుంటే ఈ వర్క్డ్ ఫర్ 8 డేస్, ఈ వర్క్డ్ ఫర్ 8 డేస్ 8 రోజులు చేసిన తర్వాత అర్థమైందండి, మిగిలిన పని బి చేస్తాడు. ఎన్ని రోజుల్లో చేస్తాడు? 60 డేస్ చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, 8 డేస్ వర్క్ డన్ బై ఏ, 8 డేస్ వర్క్ డన్ బై ఏ. సో 1 డే వర్క్ ఎంత? 1/40. అలాంటిది ఎన్ని రోజులు చేశాడు ఏనేవాడు? 8 డేస్ చేశాడు. 8 ఒకట్లు 8 ఐదులు. అండర్స్టాండ్? సో రిమైనింగ్ వర్క్ ఏమవుతుందంటే 4/5 అవుతుందండి. రిమైనింగ్ వర్క్ ఏమవుతుందండి? 4/5 అవుతుంది. ఈ రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 60 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఎవడో బి. అంటే ఇక్కడ మనం పొరపాటున మనం ఏం చేస్తాం అంటే 4/5 × 60 వేసేయకూడదు. మిగిలిన పని 60 రోజులు పట్టిందండి. ఎవరికి? బికి. 4 ఒకట్లు 4 15. అంటే ఎవడు వేలు పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఎక్కువ రోజులు పడుతుంది. ఎవరికి? బికి. అండర్స్టాండ్? అయితే వాడు ఏమన్నాడంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారని అడిగాడు. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి? ప్రోడక్ట్ బై సమ్. ఓకేనండి? అదే సొల్యూషన్ అయితే, ప్రొసీజర్ అయితే 1/40 + 1/75 ప్రొసీజర్. షార్ట్ కట్ చేస్తున్నాను. లబ్ధము బై మొత్తము, ప్రోడక్ట్ బై సమ్ అండి. సో 40 × 75/115 అండి. అర్థమైందా? సో 5 23 5 15. సో 600/23 అండి. మర్చిపోవద్దు, 23 46, 2తో స్టార్ట్ అయ్యేది ఉంది. 623 ఉంది కదా, 600/23 అనేది ఉంది కాబట్టి దాన్ని ఇంకా మనం మిక్సర్ ఫ్రాక్షన్లో చేయాల్సిన పని లేదు నాన్న. ఓకేనండి? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను. మీకు కావాల్సింది స్టార్టింగ్ లెక్క అనేది ఎక్కువ లెంగ్త్ అవుతుందని చెప్పానండి. మళ్ళీ నేను చెప్తాను, నో ప్రాబ్లం. లైవ్లోనే ఉన్నాం కదా. సరే, ఇంకా మనం మ్యాక్సిమం అన్ని షార్ట్ కట్లో చెప్తున్నాను. ఫస్ట్ సమ్ అనేది ఎట్నుండి ఎటు చూసుకున్నా మీకు ప్రొసీజర్ వస్తుంది, నో ప్రాబ్లం అందులో. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద లార్జెస్ట్ నేచురల్ నెంబర్. ఓకేనండి? అతి పెద్ద సహజ సంఖ్య విచ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఎనీ 4 కాంజిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అని అడిగాడు. సో ఆప్షన్స్ పెట్టి చేద్దాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 2, 2 3 6. ఫెయిల్డ్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? వాడు ఏమన్నాడు? ద లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఎనీ 4. 4 సహజ సంఖ్యలు లబ్ధం కావాలంట. ఇక్కడ ఎన్ని సహజ సంఖ్యలు వచ్చినాయి? 3 వచ్చాయి. మరి 12కి చూద్దామండి. 1 × 2 × 3 × 4. చూడండి, 1 2 2 2 3 6, 6 4 24, అంటే 12 పోతుంది. మరి 24 ఉందా? ఉంది. సో 24 యొక్క వరుస సహజ సంఖ్యల లబ్ధము ఎంత అంటే సరిపోయిందండి ఆప్షన్ 4. డియర్ ఆస్పిరెంట్స్,